హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పులగం తయారు చేస్తున్నానండి. దానికి కావలసినవి పావు కేజీ బెల్లం తీసుకుని నేను ముందుగానే తురిమి పెట్టేసుకున్నానండి ఈ విధంగాను. అలాగే ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. పావు కేజీ బియ్యం తీసుకున్నానండి. అలాగే సగ్గుబియ్యం అండి. సన్న సగ్గుబియ్యం మనకి లావే కాకుండాను ఒక అరకప్పు తీసుకున్నానండి 100 గ్రాముల వరకు. అలాగే పెసరపప్పు అండి. పెసరపప్పు నేను 100 గ్రాములు తీసుకున్నాను. అది ఒక కప్పు వరకు అయింది. అలాగే కొద్దిగా జీడిపప్పు అండి. అలాగే కొంచెం బాదం పప్పు, కిస్మిస్, యాలుక్కాయలు. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పోసుకోవాలండి. శుభ్రంగా ఏరిపెట్టేసాను. అలాగే సగ్గు బియ్యం కూడా పోసేద్దామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకొని శుభ్రంగా బియ్యాన్ని కడిగేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు బియ్యము శుభ్రంగా కడిగేసుకుని నేను తీసుకున్న సగ్గుబియ్యం బియ్యానికి 3 కప్పులు నీళ్ళు పోసేద్దామండి. ఇదే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసేసానండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల వరకు, ఎక్కువ అవసరం లేదు, 2 నిమిషాలు నానబెట్టుకుందాం. బియ్యం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని పెసరపప్పు వేయించుకుందామండి. పెసరపప్పు ఈ మాత్రం వేగిన తర్వాత దోరగా వేగిందండి, చూసారా కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం వీటిని. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేడి అయిందండి. ఇప్పుడు బాదం పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ వేయించేసుకుందామండి మనం. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిందండి. ఈ కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ముందుగా మనం బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఎక్కువసేపు నానవసరం లేదు. పొయ్యి మీద పెట్టేసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఎక్కువ అవసరం లేదండి, నానవసరం లేదు. మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నం 2 పొంగులు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఉందండి. 2 పొంగులు వచ్చి పొలుగు పొలుగ్గా ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టాం కదండి పెసరపప్పు, పొడిగా వేయకుండా వాటర్లో పోసేసుకొని 2 సార్లు కడిగేసుకొని వేసేద్దాం. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత మూత తీసేసుకొని మనం ఎలా ఉందో చూసుకోవాలి కదా. ఇదిగండి, చూసారు కదా, మనకి బియ్యం కూడా ఎక్కువ నానవసరం లేదు. పెసరపప్పు కూడా ఎమ్మటే వేసేసుకోవచ్చండి ఏం చేసుకుని. ఇంకా ఉడకలేదండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని మంట చిన్నగా పెట్టుకుని పెట్టేసేద్దాము.
ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసానండి. దీనిలోనూ ఒకసారి మూత పెట్టుకుందాం, కలిపేసుకుందాం తాను. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసేసుకుందాము. కలిపేసుకున్నాము. ఇంతేనండి, పులగమన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, పెసరపప్పు బియ్యంతో పులగమన్నం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.